ఓం అవిద్యానామంతస్థిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరందశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్టామురరిపువరాహస్య భవతి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. వందే గురుపదద్వంద్వమపాన్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రిపురం మహః. సానందమానందవనే వసంతం ఆనందకందం హతపాపబృందం వారాణసీనాథమనాథనాథం శ్రీ విశ్వనాథం శరణం ప్రపద్యే. విశ్వేశం మాధవం ఢుంఢిం దండపాణించ భైరవం వందే కాశీం గుహాం గంగాం భవానీం మణికర్ణికాం. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర. కొడుక్కి 16 ఏళ్ళు వచ్చిన తర్వాత, అబ్బాయి నేనేదో డబ్బు మీద వ్యామోహంతో వ్యాపారం చేయలేదురా, నువ్వు ఎప్పటికైనా సరే నిన్ను జాగ్రత్తగా పెంచి పెద్ద చేసిన తర్వాత నువ్వు నన్ను కాశీకి పంపిస్తావు అనే ఆశతో ఈ వ్యాపారం చేసి డబ్బును రెట్టింపు చేశాను. ఇన్ని కోట్లు నువ్వేం చేసుకుంటావో నీ ఇష్టం, ఈ ఆస్తి అంతా నీదే, నన్ను మాత్రం కాశీకి పంపించు నాయనా అన్నది కొడుకుతో. అది నీ బాధ్యత అన్నది. అప్పుడు వాడు అన్నాడు, అమ్మా నీ రుణం నేను తీర్చుకోలేనే, చిన్నప్పటి నుంచి కూడా నన్ను ఎంతో ప్రేమతో పెంచావు, కాబట్టి నేను నిన్ను తప్పకుండా కాశీకి తీసుకెడతానే, కానీ ఇప్పుడే వ్యాపారం నా నెత్తి మీద పెట్టావు, వ్యాపారంలో మెళకువలు నాకేం తెలుసు, కాబట్టి ఒక్క 2 ఏళ్ళు నాకు ఆ వ్యాపారంలో మెళకువలు నేర్పి ట్రైనింగ్ ఇచ్చి ఆ తర్వాత కాశీకి వెళ్ళు అన్నట్ట. సరే అన్నది. ఒక 2 సంవత్సరముల పాటు వీడికి వ్యాపారంలో శిక్షణ ఇచ్చింది. కుర్రాడు చాలా బుద్ధిమంతుడు, వ్యాపారం బాగా చేస్తున్నాడు, వాళ్ళమ్మ కూడా గొప్పది, ఇది అందరికీ తెలుసు కదా. వీడికి పెళ్లి సంబంధాలు వచ్చాయి. ఆ సంబంధాల్లో ఒక మంచి బంగారం లాంటి ఒక పిల్ల నచ్చింది వీళ్ళకి. సరే ఆ పిల్లనిచ్చి ఈతగాడికి పెళ్లి చేశారు. పెళ్ళవగానే, ఒరేయ్ నీకు మీ ఆవిడ వచ్చింది, మీరిద్దరూ కలిసి చక్కగా వ్యాపారం చూసుకోండి, నన్ను కాశీకి పంపండి అంటే, అమ్మాయి ఇప్పుడేగా పెళ్ళయింది, ఏదో అలా హనీమూన్కి వెళ్ళొస్తామే, 1 ఏడాది ఆగమ్మా అన్నట్ట. సరే ఏం చేస్తామని 1 ఏడాది ఆగింది. ఈ ఏడాది అయ్యేసరికి కోడలు గర్భవతి అయింది. మళ్ళీ ఇదెక్కడి గొడవరా బాబు, నాకు ఈ కాశీకి ఏదో సమస్య ఉంది అని అనుకున్నది. ఆవిడ అనుకున్నట్లుగానే వాళ్ళ అబ్బాయి, అమ్మా కోడలు ప్రస్తుతం గర్భవతి కదే, అది ప్రసవించిన తర్వాత వెళుదువు కానీ లేవే కాశీ అన్నాడు. ప్రసవం అయ్యింది, పిల్లాడు చంటి పిల్లాడు కదే, నీ మనవణ్ణి ఒక 2-3 ఏళ్ళు పెంచమ్మా, నీకు పుణ్యం ఉంటుంది, అప్పుడు కాశీకి వెళుదు కానీ అన్నాడు. ఈ పిల్లాడిని ఒక 2 ఏళ్ళు పెంచింది. ఈలోగా కోడలు మళ్ళీ గర్భవతి అయింది, ఇంకో కొడుకు పుట్టాడు. ఈ ఇద్దరి మనవల్ని చూసుకుంటూ ఆవిడ, ఎంతకాలం నాకు ఈ గొడవరా, నన్ను కాశీకి పంపించరా అన్నదిట. అమ్మా పిల్లలిద్దరికీ, ఒకడికి 5 ఏళ్ళు ఒకటికి 3 ఏళ్ళు రానియే, నేను తప్పకుండా పంపిస్తాను అన్నాడు. పాపం ఆవిడ పెద్ద మనవడికి 5 ఏళ్ళు వచ్చాయి. వాడికి 5 ఏళ్ళు రాగానే ఈవిడ దేహత్యాగం చేసింది, చచ్చిపోయింది. ఆవిడే పోయింది పాపం. ఆవిడ తన కొడుక్కి ధనంజయుడు అని పేరు పెట్టుకున్నది. ఆ ధనంజయుడు నిజంగా ఏడ్చేట. తల్లిపోయినటువంటి ఆ రోజున మామూలుగా ఏడవలేదు, గుండెలు బాదుకొని ఏడ్చాడు. ఎందుకో తెలుసా, నా తల్లి వంటి తల్లి ఈ ప్రపంచంలో ఎక్కడైనా ఉంటుందా, భర్త పోయిన బాధను దిగమింగుకొని వ్యాపారాన్ని అభివృద్ధి చేసింది, నన్నెంతో ప్రేమతో పెంచింది, ఆస్తి ఇచ్చింది,
తాను నన్ను కోరినటువంటి కోరిక ఒకే ఒక్క కోరిక, నాన్న నాన్న ఒరేయ్ నాన్న నన్ను కాశీకి పంపించరా అని కోరింది. ఇంతలో ఇంత చిన్న వయస్సులో చచ్చిపోతుందని నేను అనుకోలేదు. ఏదో పిల్లలు కొంచెం పెద్దవాళ్ళు అయ్యాక అమ్మని తీసుకెళ్దామని అనుకున్నాను. కానీ దురదృష్టవశాత్తు నా కొడుకు 5 ఏళ్లవాడు అయ్యేలోపు మా అమ్మ చచ్చిపోయింది. ఇప్పుడు నా తల్లి రుణం ఎలా తీర్చుకోవాలి? ఇంక నేను ఆహారం ముట్టుకోను, నేను చచ్చిపోతాను అని నెత్తి నోరు బాదుకుని గుండెలు బాదుకుని ఏడవడం మొదలుపెట్టాడు. తల్లిని దహనం చేయటం లేదు. తల్లి శవాన్ని ఏడుస్తున్నాడు. చివరికి మంచినీళ్ళు కూడా తాగడం లేదు. ఆ తల్లి మీద ప్రేమతో ఆవిడ కోరిక తీర్చలేకపోయానే అని ఏడుస్తూ ఉంటే అప్పుడు మహానుభావులైనటువంటి పురోహితులు కొంతమంది అక్కడికి వచ్చి, ఎందుకు నాయనా ఏడుస్తావు? మన చేతిలో ఏముంది చెప్పు, తల్లికి దహన సంస్కారాలు చెయ్యి, ఇలా ఏడవడం తప్పు నాయనా అంటే, మా అమ్మ కాశీకి వెళ్ళలేదు కదండి, అందువల్ల నేను ఎలా దహనం చేస్తానండి అన్నట్ట. అప్పుడు వాళ్ళు ఒక ధర్మసూక్ష్మం చెబుతాం. తల్లిని నువ్వు కాశీకి తీసుకెళ్ళలేకపోయినా ఆవిడ శరీరాన్ని దహనం చేసి ఆ చితాభస్మము ఆ ఎముకలు కానీ నువ్వు అక్కడికి కాశీకి తీసుకుని వెళ్ళి అక్కడ గంగలో కలిపితే ఆవిడ కాశీలో మరణించినటువంటి మోక్షాన్ని పొందుతుంది, పుణ్యఫలం పొందుతుంది. అందువల్ల తల్లిదండ్రుల్ని కాశీకి తీసుకెళ్ళలేనటువంటి వారు సంస్కారం అయిన తర్వాత ఏడాది లోపున ఈ అస్థికలు చితాభస్మం అక్కడ గంగలో కలిపితే మంచిది. ఒకవేళ చితాభస్మం అస్థికలు కూడా కారణాంతరాల వల్ల దొరకలేదు, అప్పుడు వారి పేరు మీద కాశీలో పితృతర్పణాలు చేస్తే మంచిది, అది కూడా ఏడాది లోపుగా అని వాళ్ళు చెప్తే, మంచి మాట చెప్పారండి, మా అమ్మకి కాశీ దర్శనం చేయించలేకపోయినా చితాభస్మం ఎముకలు గంగలో కలిపితే పుణ్యం వస్తుంది అని మీరు చెప్పారు, దాని మూలంగా మీరు నాకు మేలు చేశారు అని ఆయన శోకం నుంచి కాస్త తేరుకుని తల్లికి దహన సంస్కారాలు చేశాడు. అస్థికలను చితాభస్మాన్ని 2 పట్టుబట్టతో చేసినటువంటి సంచుల్లో ఎత్తుకున్నాడు. తల్లి మీద అతనికి విపరీతమైన ప్రేమ. అందుకని ఎముకలని సంచయనం చేయడం అంటే ఆ ఎముకల్ని పోగు చేసేటప్పుడు ఆ ఎముకల్ని పంచ అమృతములతో అభిషేకించేట. ఆవు పాలతో అభిషేకించాడు, ఆవు పెరుగుతో అభిషేకించాడు, ఆవు నెయ్యితో అభిషేకించాడు, తేనెతో అభిషేకించాడు, ఇక్షుఖండ రసంతో అంటే చెరుకు రసంతో అభిషేకించేట, పరిశుద్ధ జలంతో అభిషేకించాడు. ఒక పట్టు గుడ్డలో మూటగట్టాడు. ఆ చితాభస్మం ఒక మూట కట్టాడు, ఎముకలు ఒక మూట కట్టాడు. ఈ మూటలు పట్టు సంచులలో పెట్టి ఒక బంగారపు పెట్టె చేయించాడు, కోటీశ్వరుడు కాబట్టి. ఈ పట్టు సంచులో ఉన్నటువంటి ఆ చితాభస్మాన్ని ఆ అస్థికలను ఈ సువర్ణ మంజూషం అంటే బంగారు పెట్టెలో పెట్టాడు. అతనికి అమ్మ మీద ఉన్నటువంటి ప్రేమ ఆ బంగారపు పెట్టెను ఒక వెండి పెట్టెలో పెట్టాడు. ఆ వెండి పెట్టెని మళ్ళీ ఒక రాగి పెట్టెలో పెట్టాడు. వీటన్నింటికీ తాళాలు వేశాడు. మన ఇంట్లో చూడండి, బంగారం దాచుకోవడానికి ఎటువంటి ఏర్పాట్లు చేస్తాం. ఇంటికి ఒక గేటు, దానికి ఒక గడియ, ఆ గడియకు ఒక తాళం, ఇన్ని చేశాక ఆ దొంగ గేటు దాటి వచ్చేస్తే, అందుకని ఇంటి ప్రధాన ద్వారాన్ని మంచి టేకుకర్రతో చేయించి దానికి తాళాలు 10 సార్లు తిప్పితే అంతలా ఆ దృఢంగా ఉండేటువంటి తాళం అదలా గోడ లోపలికి వెళ్ళిపోతుంది అన్నమాట. ఒకవేళ అది కూడా లాఘవంగా ఎవడైనా ఎప్పుడైనా తెరుచుకుని వచ్చేస్తాడేమోనని లోపల ఇంకో గది, దానికో తాళం, దాని లోపలికి వెళ్తే అక్కడో బీరువా, దానికో తాళం, అది కూడా తెరిస్తే అందులో ఒక సీక్రెట్ లాకరు, దాని లోపల ఇంకొక ఉపలాకరు. ఇన్ని ఎలా ఏర్పాటు చేస్తామో అంత వ్యవస్థ చేశాడు. ఆ తర్వాత ఈ పెట్టెని ఒక పట్టుబట్టలో పెట్టి మూట కట్టించాడు, పెద్ద సంచిలో పెట్టాడు. మొదటి మాసకం పూర్తి అవ్వగానే కాశీయాత్రకు బయలుదేరాడు. 2-3 నెలల పాటు ఏకధాటిగా నడిస్తే వెళతాం కాశీకి, ఏదైనా సరే సంవత్సరీకం లోపున వెళ్ళవచ్చు కదా అనుకుని
ఈ మూట పట్టుకుని బయలుదేరాడు. తర్వాత జరిగినటువంటి కథా విశేషం మనం రేపటి భాగంలో శ్రద్ధగా వినేటటువంటి ప్రయత్నం చేద్దాం భక్త మహాశైలారా. అంతవరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషా. గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. హర నమః పార్వతీపతయే. హర హర మహాదేవ శంభో శంకర.